హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ పాలిటిక్స్. విజయ్ దేవరకొండ లేటెస్ట్ గా నటించిన సినిమా కింగ్డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య రిలీజ్ చేశారు. ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ వహించారు. అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందించారు. హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ కీలక పాత్రలో నటించారు. సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా భారీగానే ప్రమోషన్స్ చేశారు. అయితే ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ ఈ సినిమాకి తన కెరీర్ లోనే హైయెస్ట్ పెయిడ్ రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కింగ్డమ్ సినిమాని సీతారా ఎంటర్టైన్మెంట్ అధినేత ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ 4 సినిమా సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకి మొత్తం బడ్జెట్ 130 కోట్ల రూపాయల వరకు ఖర్చయిందని అంచనా. అయితే ఈ సినిమాకి ఎవరెవరు ఎంతెంత రెమ్యునరేషన్ తీసుకున్నారో ఓసారి చూద్దాం. హీరో విజయ్ దేవరకొండ 30 కోట్లు, డైరెక్టర్ తిన్ననూరి 7 కోట్లు, సత్యదేవ్ 3 కోట్లు, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే 1 కోటి రూపాయలు, అనిరుద్ రవిచందర్ 10 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే కింగ్డమ్ సినిమా తొలి రోజు కలెక్షన్స్ 39 కోట్లు సాధించినట్టు నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది. ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.